కూర్చున్నట్లయితే ఈ సమయంలో మనందరం కూడా కొద్ది నిమిషములు వాక్యమును ఆలోచించుకొని మనం ముగించుకుందాం. అందరం కూడా తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన వాక్యం నిమిత్తం చేసుకొని మనము వాక్యంలోకి ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొక మారు నాయన మమ్మల్ని అందరిని ప్రేమించి ఈ విధముగా తండ్రి నేను స్తుతించడానికి, నేను కీర్తించడానికి, నీ నామాన్ని తండ్రి గణపరచడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ప్రభువా, మనకు విశ్రాంతి దినమును ఒక ఆదివారమును తండ్రి మా జీవితాల్లో ప్రసాదించి ఈ విధముగా తండ్రి నీ మాటలు నిజంగా తండ్రి మేము ఆలకించి మా బ్రతుకులను మార్చుకోవడానికి మాకిచ్చినటువంటి ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. దేవా, వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి, రాని వారిని కూడా జ్ఞాపకం చేసుకుని మరొక త్వరను వారికి దయచేయండి. దేవా, వచ్చిన మేమందరము కూడా ఎంతో భయముతోనూ భక్తితోనూ నీ సన్నిధానములో ఉన్నాము అని ఎరిగి నాయన మా ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ సిద్ధపడిన మనస్సుతో నీ మాటలు ఆలకించటానికి మీ ఆత్మ సహాయమును తండ్రి నాయన పూర్ణముగా మా అందరికీ దయచేయమని, నీ మాటలు చెప్పడానికి కానీ నీ మాటలు వినటానికి కానీ మేమేమాత్రం యోగ్యులము కాకపోయినప్పటికీ కేవలం నీ కృపచేత నాయన మమ్మల్ని అందరినీ మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు వేలాది వందలాది స్తుతులను స్తోత్రములను తెలియజేసుకుంటూ ఈ ప్రార్థన తండ్రి మా కోసం ప్రాణబెట్టిన మా రక్షకుడు, మా ప్రభువు, మీ ప్రియకుమారుడు, పరిశుద్ధులైనటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామమున సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మన రక్షకుడు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన నిండు వందనాలు. ఏదేమైనా దేవుడు మనల్ని కూడా సజీవ లెక్కలో ఉంచి మరొక ఆదివారము ఇక్కడ మనము కూడుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనం అందరము కూడా గత 3 వారాలుగా మనము సువార్త గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. అయితే ఒకసారి కొద్ది నిమిషములు అవన్నీ జ్ఞాపకం చేస్తూ తదుపరి మాటల్లోకి నేను వెళతాను. అయితే మనందరము కూడా ప్రారంభ ఆదివారముగా సువార్త అనేది ఎంత శక్తి కలిగిందో మనము చూసుకొని ఉన్నాం. సువార్త ఎంత శక్తి కలిగింది అంటే అది దేవుని శక్తి అయి ఉన్నదని వాక్యంలో సెలవేయబడింది. అంటే ఆ సువార్త ఎటువంటి వ్యక్తులనైనా సరే మార్చగలదని, ఆ సువార్త మాత్రమే ఎవరి హృదయాన్నైనా మార్చగలదు అని మనందరము కూడా చూసి ఉన్నాం. అయితే ఆ సువార్త ఏంటి అంటే యేసుక్రీస్తు వారు మన పాపముల కోసం చనిపోయాడు అని, తిరిగి పునరుద్ధానుడై లేచాడు అని, అంటే యేసయ్య గురించి, ఆయన జీవితము గురించి, ఆయన అధికారము గురించి, ఈ రెండిటి గురించి చెప్పటమే సువార్త యొక్క ధ్యేయం. పాపముల విషయమై యేసుక్రీస్తు వారు చనిపోయారు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ దేవుని యొక్క ప్రేమ మనకి కనపడుతూ ఉంది. రెండవది, ఆయన పునరుద్ధానుడు లేచాడు అంటే అక్కడ దేవుని యొక్క అధికారము, సర్వశక్తితనము మనకు కనపడుతూ ఉంది. అంటే సువార్తలో ఏముంటాయి అంటే యేసయ్య యొక్క పూర్తి జీవితం, ఆయన ప్రేమ, ఆయన కనికరము, ఆయన దయ, ఆయన కృప, ఆయన జీవితం అంతా ఉంటది. రెండవది, ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క సర్వశక్తితనము. యోహాను సువార్త చదువుతున్నప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటంటే యేసయ్య సాధారణమైన మనుష్య కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు. యోహాను సువార్త, ఆ యోహాను భక్తుడు ఆ యేసయ్యని ఎలా పరిచయం చేశాడంటే దేవుడుగా పరిచయం చేశాడు అనమాట. ఇది సువార్తలో దాగి ఉన్నది ఏంటి అంటే ఆ యేసయ్యను గురించిన పూర్తి అవగాహన మనము వ్యక్తులకు చెప్పాలి. ఆ సువార్త, ఆ యేసయ్యను గురించిన మాటలు మాత్రమే ఒక వ్యక్తిని మార్చగలవు. ఎలాగ మార్చగలవంటే వాడు ఎంత కరుడుగట్టిన నేరస్తుడైనా, ఎంత కరుడుగట్టిన అంతకుడైనా, ఎంత కరుడుగట్టిన వ్యభిచారి అయినా, ఎంత కరుడుగట్టిన మద్యపాని అయినా, ఎంత కరుడుగట్టిన నరమాంస భక్షకుడైనా, ఇటువంటి వారందరినీ చరిత్రలో మార్చగలిగింది ఏంటి అంటే మార్చే ఏకైక ఆయుధం ఏంటి అంటే సువార్త. ఇది మీరందరూ గమనించారు సువార్తలో ఉన్న శక్తిని. తర్వాత ఆ సువార్త కోసమే మనందరము పిలువబడ్డాము, ఆ సువార్త కోసమే మనందరము నియమింపబడ్డాము. ఇదిగో ఈ సువార్త చేయటానికే, యేసయ్యని మోసుకొని పోవటానికే
ఈ ప్రపంచానికి మనందరము కూడా రుణస్థులము. ప్రతి వ్యక్తికి మనం అప్పున్నాము. ఏ విషయంలో అంటే వానికి యేసయ్యని పరిచయం చేయటంలో అని. రెండవ విషయంగా ఆ సువార్త భారం మనందరి మీద ఉందని కూడా చెప్పాను. మూడవదిగా ఆ సువార్త భారం మనందరి మీద ఉంది, కానీ ఆ సువార్తకి దేవుడు వాడుకోవాలంటే మనము సిద్ధపడాలి. మన యొక్క ప్రార్థనా జీవితాన్ని, మన యొక్క వాక్యపు జీవితాన్ని, మన యొక్క ప్రవర్తనని మనము చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూనే ఉంటేనే సువార్త మోసుకెళ్ళినప్పుడు ఆ సువార్త పనిచేసే స్థితిని దేవుడు కలిగిస్తాడు. లేకపోతే నీ నడవడి మార్చుకోకుండా, నీ యొక్క ప్రవర్తన మార్చుకోకుండా, నీ లోకాశలు మారకుండా నీవు, అందుకే పౌలు గారు సువార్త చేసినప్పుడు అక్కడ రాయబడిన ఒక మాట ఏంటి, స్పష్టముగా ఆయన చదివి వినిపించినప్పుడు చాలా మంది ఏథెన్స్ పట్టణవస్తులు ఏం చేశారంట, అంగీకరించారు అంట. అంటే ఒక సువార్త చేసేవానికి ఒక గుణం ఏముండాలి అంటే స్పష్టముగా యేసయ్యని పరిచయం చేయగలగాలి. ఏదో 4 మాటలు చెప్పేసి, ఏదో 4 అరకొర మాటలు చెప్పేసి, ఎలా పడితే అలా చెప్పేసి వాడు మారటం లేదు అంటే ఆ పాపం నీ మీద తప్ప వారి మీద ఉండదు. అందుకే మీరు ఈ పౌలు జీవితాన్ని కరెక్ట్ గా అపోస్తలుల కార్యాలు చదవండి. అక్కడ చాలా క్లియర్ గా చెప్పాడు. ఆయన స్పష్టముగా చదివి వినిపించాడంట. ఆ మాట ఒకసారి మీకు చూపిస్తాను రండి కావాలంటే. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 1వ వచనము చూడండి. ఈ కొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి, ఎవరో పౌలు గారు బర్నబా గారు తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఆ మాటను మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు బోధించిన విధానం ఎలా ఉంది అంటే చాలా తేటగా, అంటే చాలా స్పష్టముగా. అందుకే యజ్రా ఏమంటాడు తెలుసా, వాక్యమును చదువుటి అందు ఏముండాలంట, స్పష్టత ఉండాలి. ఆనాడు ఇజ్రాయేలీలకు కూడా యజ్రా చాలా స్పష్టముగా చదివి వినిపించినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, ఏడ్చారు. అంటే వాక్యానికే దానికి శక్తి ఉంది. ఒక మనిషి హృదయాన్ని మార్చగలిగే శక్తి వాక్యానికి, అనగా సువార్తకు ఉంది. అందుకే పేతురు గారు స్పష్టంగా యేసయ్య పుట్టుక నుండి చనిపోయినంత వరకు చెప్పి తర్వాత చివరిలో ఏం చెప్పాడు తెలుసా, ఈ ప్రభువునే, ఈ క్రీస్తునే దేవుడు ఏం చేశాడు తెలుసా, ప్రభువుగాను క్రీస్తుగాను నియమించి ఉన్నాడు. ఈయన ద్వారా తప్ప ఎవడు పరలోకానికి పోడు, మీరు వద్దనుకుని ఈ రాయినే తలకు మూలరాయి చేశాడని ఆపేశాడు సువార్త. మీరు కావాలి అంటే ఆ 3000 మంది మారారు కదా, ఆ మారినప్పుడు పేతురు గారు చెప్పిన ప్రసంగాన్ని మీరు చదవండి. యేసయ్య పుట్టుక నుండి ప్రారంభించాడు. అలా ప్రారంభించి ఆయన యొక్క అధికారముతో ముగించాడు. దెబ్బకి వాళ్ళ గుండెలు పగిలిపోయి మేమేమి చేయాలని అడిగారు. అక్కడ రాయబడింది, వాళ్ళు హృదయములో నొచ్చుకొని అని. అంటే ఇక్కడ ఏముంది అంటే వాక్యానికి దాని అంతటికే దానికి ఉన్న గుణం ఏంటంటే హృదయాలని కలిచివేసే గుణం. అర్థమవుతుందా? వాక్యానికి అంత శక్తి ఉంది. మీరేదో వెనక మ్యూజిక్ లేయక్కర్లేదు, మీరేదో పెద్ద వాయిస్ బేసులు పెంచక్కర్లేదు, లేకపోతే వాయిస్ వాక్చాతుర్యం బాగా ఉంటేనే వాడిలో మార్పు వచ్చేస్తుంది, లేకపోతే వెనక మ్యూజిక్ ఉంటేనే వాడిలో మంచి ట్రాన్స్లేషన్కి వెళ్తాడంటే అది సాధారణంగా కొంతకాలమే ఉంటది. కానీ వాక్యముకి దానికి ఇన్బుల్ట్ గా దానికి ఉన్న గుణం ఏంటంటే అది ఎముకలని మాంసాన్ని మొత్తాన్ని ఎత్తుకెళ్ళిపోయి లోపల హృదయంలోకి దూరిపోయే 2 అంచుల ఖడ్గం అన్నమాట. అది లోపల హృదయంలోకి వెళ్ళిపోయి ఆ ఆలోచనలతో ఏం చేస్తుందంట, సతమతం అవుతుందంట, శోధిస్తుందంట. మనిషి హృదయాన్ని, అమ్మో ఇది పాపం కదా, వాక్యం ఉంది, ఇది పాపం కదా, ఇది పాపం కదా అని వదిలిపెట్టదు నిన్ను నన్ను. ఒక దేవుని వాక్యం తెలిసిన వాడు ఏదైనా పాపం చేయడానికి పరిగెత్తండి మీరు. ఒక దేవుణ్ణి ఎరిగిన వాడు ఒక విచారం చేయడానికో, లేకపోతే ఒక దొంగతనం చేయడానికో, ఒక సహోదరుని మోసం చేయడానికో పరిగెత్తండి. ఆ వాక్యం లోపల ఏం చేస్తుంది తెలుసా, నిన్ను శోధించేస్తుంది తెలుసా. వాక్యములు సహోదరుని మోసం చేయకూడదని ఉంది కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? వాక్యానికి అంత శక్తి ఉంది, మనిషి హృదయాన్ని మెలితిప్పుతుంది. అందుకే పౌలు గారు చాలా క్లియర్ గా చేసిన మాట ఏంటంటే సిద్ధపాటు ఉండగలగాలి. ఆ సిద్ధపాటులో ప్రార్థనా జీవితం ఉండాలి, భక్తి జీవితం ఉండాలి, ఆ సిద్ధపాటులో మంచి ప్రవర్తన ఉండాలి, ఒక వ్యక్తిని ప్రేమించే గుణం ఉండగలగాలి. ఆ సిద్ధపాటులో సువార్తని ఉన్నది ఉన్నట్టుగా తేటగా స్పష్టముగా యేసయ్యని పరిచయం చేయగలిగే సామర్థ్యాన్ని సంపాదించుకోగలగాలి. అప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు ఆయన పని ఆయన చేసుకుంటాడు. అందుకే 51 వచనం చూడండి, 13వ అధ్యాయము దాని 5వ వచనము. వీరు తమ పాదదులను వారి తట్టు దులిపి సీకొనికి వచ్చిరి, అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఆ అంత్యోకలో శిష్యులు మాత్రము పౌలు గారు వాక్యం చెప్పి ఈకునికి వచ్చేసాడు, కానీ ఆ తర్వాత ఆ శిష్యులందరూ ఎవరితో నిండుకున్నారంట? పరిశుద్ధాత్మతో నిండుకుని వారై దేవుడు వృద్ధి కలుగు చేయవాడు కదా, ఆయన వృద్ధి కలుగు చేస్తున్నాడు. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, పౌలు గారు స్పష్టంగా చెప్పగలిగింది ఏంటంటే యేసును గూర్చి, పునరుద్ధానం గూర్చి ఆయన చెప్పాడు అంతే. ఒక క్రైస్తవుడు సిద్ధపడాలి. ఎలాగో తెలుసా? యేసుని స్పష్టముగా ఎదుటి వ్యక్తికి. అందుకే అక్కడ అన్నాడు, అనేకులు యూదులు గ్రీసు దేశస్తులు అన్నిలు కూడా మారిపోయారు. ఎందుకు అంటే యేసయ్యని చాలా స్పష్టముగా తేటగా పౌలు గారు ఏం చేశారు? వాళ్ళకి పరిచయం చేశారు. కాబట్టే పౌలు గారు అనేక సంఘాలు కట్టడానికి దేవుడు ద్వారాలు తెచ్చాడు. పౌలు గారిలో మీరు చూడండి, మంచి ప్రార్థనా జీవితం ఉంటది, మంచి వాక్యపు జీవితం ఉంటది. సహోదరులు అంటే ఎంత ప్రేమ ఉంటదంటే వాళ్ళ కోసం ఈయన చాలా మానేసుకుంటాడు తప్ప వాళ్ళని మాత్రము ఇబ్బంది పెట్టాడు. మీరు కొరింథీ పత్రిక అన్ని చదువుతున్నప్పుడు పౌలు ప్రేమ మీకు తెలుస్తుంది అనమాట. ఒక సహోదరి కోసము ఎంతగా తాను తగ్గిపోతాడో, వాళ్ళందరిని రక్షించడం కోసం ఎంతగా తాను తగ్గుతాడో, వాళ్ళందరి కోసము ఈయన ఎంతగా వారి కోసం మారిపోతాడో మీరు కొన్ని పదాలు చదువుతున్నప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తుంది. అందుకని అంటాడు, మనకు స్వతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు. ఎందుకు తెలుసు? అన్ని ఎందుకు చేయదగినవి కావు? ఒక సహోదరుడికి నీవు నేను తప్పుదోవ పట్టిస్తాం. నీకు ధనం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి నీకు ఏముంది? స్వతంత్రం ఉంది. కానీ ఆ స్వతంత్రము ధనము లేని సహోదరుని బాధపరుస్తుంది. నేను ఇలా బ్రతకలేకపోతున్నానే. ఒక కుమారుని పుట్టినరోజు బాగా చేశామనుకో, పేదవాడు ఏమనుకుంటాడు చెప్పండి? అర్థమవుతుందా? సంఘంలో పేదవాడు ఏమనుకుంటాడు? నా కుమారుని పోయి ఎంతగా నేను చేయలేకపోతున్నాను, నా కుమారునికి నేను ఎంతగా మంచి బట్టలు కొనియలేకపోతున్నాను. నిజమే. అందుకే చాలా క్లియర్ గా చెప్పగలను ప్రియమైన దేవుని పిల్లారా, పౌలు గారు సహోదరుల కోసము, నా ఒక్కొక్క సహోదరికి మాంసదండం ఆటంకం అయితే నేను మానివేస్తాను, అంతటి ప్రేమ కలిగిన వాడు. అంటే తప్పేమి లేదు తినడం వల్ల, అది చేయడం వల్ల తప్పేమి లేదు. కానీ సహోదరుని కోసం అది మానేస్తున్నాడు. అయితే ఆయన అంటాడు, చేయదగినది మేలు చేసి అలా చేయకపోతే పాపం కలుగుతుంది అన్నాడు. సహోదరునికి ఇదిగో మీరు విగ్రహాలకు అర్పించినప్పుడు మీకు ప్రేమ కనపడుతుంది. మాకు కావాలంటే 1 కొరింథీ 8, 9, 10 అధ్యాయాలు చదవండి, మీకు అర్థమైంది. ఆ విగ్రహాలకు అర్పించింది తినొచ్చా లేదా అని అడిగినప్పుడు పౌరుంది విగ్రహాల హల్లెలూయా 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 చెప్పండి మామూలుగా. సరేనా? సరే, పర్లేదు, నా వాయిస్ వినపడుతుంది కాబట్టి వినండి జాగ్రత్తగా. నేను 3వ పాయింట్ సిద్ధపాటు గురించి మాట్లాడుతున్నాను. అయితే సిద్ధపాటు అనే విషయంలో పౌలు గారు వాక్యములో దిట్ట, ఆ వాక్యం ఇచ్చిన తర్వాత వాళ్ళ గురించి ప్రార్థన చేయడంలో దిట్ట, తర్వాత సహోదరుని ప్రేమించడంలో కూడా చాలా దిట్ట. మీరు 1 కొరింథీ 8, 9, 10 అధ్యాయాలు చదవండి. ఆ విగ్రహాలకు అర్పించిన డౌట్ అడిగినప్పుడు ఆ విగ్రహాల జోలికి ఎందుకు వెళ్ళకూడదు అంటే ఎదుటి సహోదరుని గురించి గొప్ప ప్రేమ చెప్తాడు. అక్కడ ఆ పోలిక చెప్తాడు, మీరు చూడండి.
ఇదిగో మీకు జ్ఞానం ఉంది, కానీ జ్ఞానం ఉప్పొంగ చేస్తుందని మొదటి మాట స్టార్ట్ చేస్తాడు. జ్ఞానం ఏం చేస్తుందంట? ఉప్పొంగ చేస్తుందని చెప్పి, ఈ జ్ఞానం ఏం చేస్తుందంటే ఎదుటి వాడికి ఏం చేస్తుందంటే దేవుణ్ణిలో లేకుండా వాడి భక్తి జీవితాన్ని పాడు చేస్తుంది నీ జ్ఞానం. అయితే చివరికి అదేమంటాడంటే పాపం అంటాడు అనమాట. కాబట్టి ఈ సిద్ధపాటులో యేసయ్యని స్పష్టంగా పరిచయం చేయటం, మంచి ప్రార్థనా జీవితం, సువార్త ఎవరికైతే అందించాడో వాళ్ళందరి గురించి పౌలు ప్రార్థన చేశాడు. ఎందుకంటే వృద్ధి కలిగేవాడు దేవుడు కాబట్టి. తర్వాత వాళ్ళందరి మీద ఆయనకు ప్రేమ ఉంది, వాళ్ళ కోసం కావాలి అంటే చాలా కష్టపడుతున్నాడు. అందుకే వాళ్ళు సైతం కూడా కనుగుడ్లు పీకి సైతం కూడా ఆయనకి ఇవ్వాలనుకున్నారు. తమ ప్రాణములు అకుల ప్రిస్కిల్ అయితే తమ ప్రాణాలు ఆయన కోసం ఇచ్చేద్దాం అనుకున్నారంట. ఎఫ్ఎస్సీ సంఘం అయితే పెద్దలందరూ ఏం చేశారు తెలుసా? ఆయన వెళుతుంటే ఆయన మీద పడి ముద్దులు పెట్టుకొని ఏడుస్తున్నారంట. ఇంత ప్రేమ ఎలా సంపాదించగలిగాడు అంటే, నేను మళ్ళీ చెబుతున్నాను, ఒక సువార్త, ఒక సహోదరుని ప్రేమించటం, యేసయ్యని పరిచయం చేసినప్పుడు మాత్రమే ఇదంతా మనం పొందుకోగలం. తర్వాత మాట ఓకే, అది మూడో విషయంలో సిద్ధపాటు. మొట్టమొదటిగా సువార్తలో శక్తి ఉంది. తర్వాత ఏం చేస్తామంటే ఆ సువార్త మనందరి మీద ఉంది భారం. మూడోది ఏంటంటే ఆ భారాన్ని నేను ఎలా తీసుకెళ్లాలంటే మాదిరికరమైన జీవితంతో తీసుకెళ్ళాలి. లేకపోతే నీ సువార్త ద్వారా కొంతమందిని రక్షించడానికి దేవుడు ఒప్పుకోడు. అది మూడోది. అయితే నాలుగవదిగా ఈ సువార్తని మనం తీసుకెళ్ళినప్పుడు సమాజంలోకి, పోయిన వారం చెప్పాను, 2 రకాల గుంపులు ఉంటాయి. విశ్వసించే గుంపు ఉంటుంది, వెనని గుంపు కూడా ఉంటుంది. అయితే ఈ వెనని గుంపులో 3 రకాలు ఉంటారు. యేసయ్య గురించి చెబితే, ఆయన పునరుద్ధానం గురించి చెప్తే అపోహసించే వాళ్ళు ఉంటారు. అయ్యా ఇప్పుడు మాకు సమయం లేదులే రేపు రాయ్యా అనే వాళ్ళు ఉంటారు. మూడవది మూర్ఖులు. వాళ్ళు ఏం చేస్తారంటే కోపంతో క్రోధంతో రాళ్లతో కొట్టడానికి చంపటానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. అయితే అసలైన విశ్వసించే గుంపు ఉందే, ఆ గుంపు మాత్రము, ఆ గుంపు కూడా ప్రతి ఊరిలో ఉంది. మీరు ఈ అపోస్తుల కార్యాలు చదవండి, మీకు చూపించాను పోయిన వారం. ప్రతి ఊరిలో పౌలు గారు వాక్యం చెప్పినప్పుడు విశ్వసించే గుంపు ఉంది, వెనన గుంపు ఉంది. అవునా కదా? ప్రతి ఊరిలో విశ్వసించే గుంపు ఉంది, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ విశ్వసించే గుంపు ఎంత బాగుంటుందంటే, ఇందాక మీకు చెప్పానే, అసలు వాళ్ళ ప్రాణాలను సైతం ఇచ్చేద్దామని అంత గుంపు ఉంటుంది అనమాట. ఇంతవరకు ఈ 4 విషయాలు, ఈ 5 విషయాలు నేను మీకు గత 3 వారాలుగా చెప్పుకుంటూ వచ్చాను. సువార్తలో శక్తి ఉంది, ఆ సువార్త భారం మనందరి మీద మోపబడి ఉంది. అయితే మోసుకెళ్ళే అంటే మనం సిద్ధపడి ఉండాలి. తర్వాత సిద్ధపడిన నేను వెళుతూ సువార్త చేస్తుంటే అందులో 4వది ఏముంటుంది? విశ్వసించే గుంపు ఉంటుంది, వినని గుంపు కూడా ఉంటుంది. అయితే నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ రోజు కూడా కొద్ది మాటలు మళ్ళీ ఆ మాటను నెమరు వేసుకుంటూ వెళ్ళినప్పుడు, ఇప్పుడు వినని గుంపులో మనం అంటున్నాం కదా, సువార్త వలన నేను ఇప్పుడు అంటాను, ఇన్ని బాధలతో ఇన్ని శ్రమలతో మనం సువార్తను అందిస్తే మనకు వచ్చే ఉపయోగం ఏంటి? ఈ ఆలోచన మనం ఆలోచన చేద్దాం. అర్థమవుతుందా? ఇన్ని బాధలతో ఇన్ని శ్రమలతో కొన్ని మాటలు మీకు చూపిస్తాను చూడండి. మొదటి తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము 4వ లైను. మొదటి తెస్సలోనికీ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము 4వ లైను. మేము మీ వద్ద ఉన్నప్పుడు మనము శ్రమ అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగినది. ఇది మీకును తెలియను, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు. ఈ తెస్సలోనికీ సంఘానికి రాస్తూ ఆయన ఏమన్నాడంటే, యేసయ్యను గురించిన సువార్త చెప్పినప్పుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే తెలుసా? ఆల్రెడీ యేసయ్యను నమ్ముకుంటే మీరు శ్రమలు పడాలని చెప్పి, ఈ శ్రమల కోసమే మీరు నేను నియమింపబడ్డామని చెప్పి పౌలు గారు ఆల్రెడీ సువార్తలో చెప్పాడంట. అంటే సువార్తలో ఇంకొక భాగం కూడా ఉంది. ఏంటిది అంటే మనము శ్రమలు పడాలి. దానికోసం ఏంటంటే ఇక్కడ మనము నియమింపబడ్డాము. మళ్ళీ చెబుతున్నాను, యేసయ్య దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరము శ్రమలు అనుభవించటానికే మనందరము నియమింపబడ్డాం. ఈ పదం మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం దేనికి నియమింపబడ్డాం? శ్రమలు అనుభవించటానికి. ఇంకొక మాట చూపిస్తాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము.
మొదటి పేతురు పత్రిక 2:19 ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షిని కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేం ఫలము? మేలు చేసి బాధను పడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలవబడితిరి. మేలు చేసి శ్రమను అనుభవిస్తామంటే ఇంకొక విచిత్రం. అక్కడ ఓన్లీ శ్రమలు అనుభవించడానికి మనం నింపబడ్డామంట. రెండోది ఏంటి తెలుసా? నువ్వు ఇతరుడికి మేలు చేసినా సరే మనకేమొస్తుందంట? కీడు వస్తుందంట. అంటే మేలు చేసి కూడా నేను కీడు అనుభవిస్తామంట. అందుకు ఉదాహరణ కింద చెప్పాడు, యేసుక్రీస్తు కూడా మనందరి కోసం ఏం చేశాడంట? శ్రమ పెట్టబడి అన్నాడనమాట. నువ్వు అక్కడవే కాదు శ్రమ పడేది. అయితే రెండవ మాట ఏంటంటే, మనం ఎందుకు పిలువబడ్డాం? మేలు చేసి శ్రమ పడ్డానికి. ఒక వ్యక్తికి యేసయ్యను ప్రకటించడం చాలా మేలది. ఒక వ్యక్తికి సహాయం చేయడం, ఒక వ్యక్తిని బాగోగులు చూసుకోవడం, ఇవన్నీ కూడా ఎంతో మేలు. కానీ ఇది చేసినా మనం ఏం పడతాం? శ్రమ పెట్టబడతాం. అయితే నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, ఇన్ని శ్రమలు పడి మనము సువార్త చేస్తే మనకు కలిగే ఉపయోగం ఏంటి? అది నా క్వశ్చన్. మీకు పోయిన వారం చెప్పాను, నేను పౌలు గారి శ్రమలు చెప్పాను, అవునా కదా? ఎన్ని శ్రమలు పడ్డాడో. కానీ ఆయన శ్రమ ఎప్పుడు అన్నాడు? అన్ని శ్రమలు పడి కూడా అది శ్రమ అని పిలవలేదు. దేని శ్రమ అన్నాడు? సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నాడు, అవునా కదా? బేసిక్ గా సువార్త ప్రకటిస్తే శ్రమ వస్తుందా? సువార్త ప్రకటించకపోతే శ్రమ వస్తుందా? మనందరం మీరు ఆలోచించండి. పోయిన వారం మీకు చెప్పాను ఇది. బేసిక్ గా సువార్త ప్రకటిస్తే, ఇంకొక వ్యక్తికి యేసయ్యని ప్రకటిస్తుంటే పౌలు గారికి శ్రమలు వచ్చాయి. అపోసించింది అప్పుడు, నిందించింది అప్పుడు, రాళ్లతో కొట్టింది అప్పుడు, అవునా కదా? అంటే బేసిక్ గా సువార్త ఇంకొక వ్యక్తికి చెప్పాలంటే అప్పుడు మనకి శ్రమ ప్రారంభమైంది. ఎలా తెలుసా? మనం సమయాన్ని కేటాయించాలి, ఒకటి దగ్గరికి వెళ్ళాలి, వాడికి బాగా లేకపోతే కొంచెం ధనం ఇవ్వాలి, వాడు బాగోగులు చూసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు? సువార్త చేయడానికి శ్రమ. సువార్త చేయకపోతే శుభ్రంగా పనికి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చి చక్కగా స్నానం చేసి ఆర తెరుచుకొని చక్కగా టీవీ చూసుకొని ఒక ముద్ద తిని పడుకోవచ్చు. ఇప్పుడు సువార్త చేసినోడికి శ్రమ, సువార్త చేయనోడికి శ్రమ, అవునా కదా? కానీ పౌలు ఏమంటున్నాడు అంటే, సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నాడు. అర్థమవుతుంది? అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇంకొక విషయాన్ని కూడా మీకు చెబుతున్నాను. ఇంతకీ సువార్త ప్రకటించకపోతే శ్రమ అన్నాడు. ఏం శ్రమ అంటే అదే నరకం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది సువార్త ఇన్ని శ్రమలతో, పైగా మళ్ళీ ఆయన ఏమన్నాడు తెలుసా? క్షణమాత్రముండు చులకని శ్రమ అన్నాడు. ఈ మాట కూడా పోయిన వారు మీకు చూపించాను. ఏంటన్నాడు? క్షణమాత్రముండు చులకని శ్రమ. అంటే సువార్త కోసం నువ్వు నేను పడే కష్టాలు ఉన్నాయే, ఈ యొక్క 60 సంవత్సరాలు, ఈ 60 సంవత్సరాలు పడే కష్టాలు ఉన్నాయే, ఈ బాహ్య పురుషుడు నశించిపోతున్నాను, అంతరంగ పురుషుడు దినదినం అభివృద్ధి పొందుతున్నాడని పౌలు గారు అంటున్నారు కదా. ఆ పదజాలంలో 2 కొరింథీ 4 ఉండే మాటలు ఇవి, 16వ వచనంలో. అప్పుడు ఆయన వాడిన పదజాలం ఏంటంటే, క్షణమాత్రముండు చులకని శ్రమ అన్నాడు, అవునా కదా? అదేంటి అంటే, ఇప్పుడు నువ్వు నేను సువార్త ప్రకటించామనుకోండి, ఈ 60 సంవత్సరాలు ఈ శ్రమలన్నీ కూడా ఏం శ్రమలు తెలుసా? చాలా చులకని శ్రమలంట. ఇది పౌరు పదజాలం. ఏంటి? రాళ్లతో కొట్టబడటం చులకని శ్రమ, ఆకలి తప్పులతో, దిగంబరత్వముతో, జాగరణములతో ఇన్ని శ్రమలు పడ్డాడు కదా పౌలు గారు. ఈ శ్రమలన్నిటిని కూడా ఆయన ఏమంటున్నాడు అంటే చులకని శ్రమ. చులకన అంటే ఏంటి? చాలా చిన్నదయ్యా. ఇప్పుడు మీరు గీసుకుందనుకోండి, అది చిన్న దెబ్బలే, దానికి ఎందుకు ఎంత జాతనం అంటాం, అవునా కదా? అవునా కదా? అంటే పౌలు గారు ఆ భూమి మీద పడి ఇన్ని శ్రమలు ఉన్నాయే, ఆయన పడ్డ శ్రమల లిస్టు మళ్ళీ చదువుకొని కావాలంటే 2 కొరింథీకి వెళ్ళి, అన్ని శ్రమల్ని ఆయన ఏం పోల్చాడు అంటే చులకని శ్రమ అన్నాడు. చిన్న శ్రమ. దేంతో పోల్చుకున్నప్పుడు? రాబోయే నరకంతో పోల్చుకున్నప్పుడు. మీరు అర్థం చేసుకోండి. ఆ నరకం ఉందే, ఆ నరకం యొక్క శ్రమతో పోల్చుకుంటే ఈ భూమి మీద శ్రమలు చాలా చులకనవి. సువార్త కోసం నేను రాళ్ళతో కొట్టబడటం, సువార్త కోసం నువ్వు ఆఖరి దప్పులతో ఉండటం, సువార్త కోసం నువ్వు దిగంబరత్వంతో ఉండటం, సువార్త కోసం కొరడాలతో కొట్టబడటం, సువార్త కోసము ఆకలి దప్పులు, ఉపవాసాలు, జాగరణాలు ఇవన్నీ ఉండటం, సువార్త కోసం నీ స్వజనుల వల్ల, లేకపోతే నీ సొంత జనాల వల్ల, లేకపోతే అన్ని జనుల వల్ల ఆపదలు రావడం, ఇవన్నీ ఉన్నాయే. ఇవన్నీ మీరు శ్రమలు అనుకుంటున్నారు కదా, కానీ మీకు తెలుసు లేదు, ఆ నరకం యొక్క శ్రమతో పోలిస్తే ఇవన్నీ కూడా ఎటువంటి శ్రమలు తెలుసా? చాలా చులకని శ్రమలు.
నిజంగా అందుకే పౌలు ఆయన చాలా క్లియర్ గా చెప్పేశాడు అనమాట. ఇవంతా కూడా చులకని శ్రమలు. మీరు వీటిని పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారు, కానీ మీకు నరకం యొక్క తీవ్రత అర్థం అవ్వలేదు. నరకం యొక్క బాధ మీకు అర్థం అవ్వలేదు. ఆ నరకం యొక్క బాధతో మీరు పోల్చుకుంటే, నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ భూమి మీద ఈ సువార్త కోసం ప్రాకులాడడం అనేది చాలా చులకడైంది ప్రియమైన దేవుని పిల్లలారా. రెండవది, క్షణమాత్రం అన్నాడు. పరలోకములో నిత్యము ఉంటాము, నరకములో నిత్యము ఉంటాము. ఆ కోట్ల సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 60 సంవత్సరాలు పడే శ్రమలు ఉన్నాయే, అసలు ఈ 60 సంవత్సరాల జీవితం ఉందే, అది అంత క్షణం అన్నమాట. ఆ కోట్ల సంవత్సరాలతో, ఆ యుగ యుగాలతో పోల్చుకుంటే ఈ 60 సంవత్సరాలు ఏ పాటి? ఒక క్షణముతో పాటు. 24 గంటలు ఒక క్షణం అంటే అంత, ఒక సెకను. 24 గంటలు ఎక్కువ, ఒక సెకండ్ ఎక్కువ. రేపు దేవునితో మనం ఉండేది యుగ యుగాలు. రేపు నరకంలో కాలేదు మనము యుగ యుగాలు. ఎందుకు నేను ఇవన్నీ చెబుతున్నానంటే, మీరిప్పుడు నన్ను అడగొచ్చు, మేము సువార్త చేసి మా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతున్నాడయ్యా, సువార్త చేస్తే మాకు కలిగే ఫలితం ఏంటయ్యా అని అడిగితే, ఇన్ని శ్రమలలో, ఇన్ని బాధలలో నువ్వు బాగానే చెబుతున్నావు, యేసుని నమ్ముకుంటే శ్రమ అనుభవించాలి అని. మనం నియమింపబడిందే శ్రమ అనుభవించటానికి, మనం పిలువబడిందే ఒకడికి మేలు చేసి మనము కీడు అనుభవించటానికి. ఇన్ని శ్రమలు పడితే నాకు వచ్చే ఉపయోగం ఏంటయ్యా అని మీరు అడిగితే, నేను మళ్ళీ చెబుతున్నాను, మొదటి ఉపయోగము, భూమి మీద విశ్వసించిన వ్యక్తులున్నారే, వాళ్ళు నీ కోసం ప్రాణమైన ఇస్తారు. ఇది మొదటి ఆదరణ ప్రియమైన దేవుని పిల్లారా. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకున్న నా ప్రశ్న, ఇంత శ్రమపడి వాళ్ళు నిందిస్తున్నా, హింసిస్తున్నా, అపహాసాలు ఆడుతున్నా, వాళ్ళకి యేసుని పరిచయం చేయటం వల్ల నా శరీరాన్ని నేను నష్టపరుచుకుంటున్నాను. ఊరూరా తిరిగి సరిగ్గా తిండి లేక, సరిగ్గా వాతావరణం పడక, ఇదిగో అడవుల్లో తిరుగుతూ, పౌలు గారి జీవిత చరిత్ర ఇదంతా. ఇంత శ్రమపడి మనం ఇంత చేస్తే నాకు కలిగే ఫలితం ఏంటయ్యా అని దేవుణ్ణి అడిగితే, మొట్టమొదటి ఆదరణ, భూమి మీద నువ్వు ఎవరికైతే సువార్త చేస్తావో, ఆ సువార్తతో మారిన వ్యక్తులు ఉంటారే, వాళ్ళు నీ కోసము ప్రాణాలను సైతం ఇచ్చేంత ప్రేమ నువ్వు పొందుకుంటావు. ఈ వ్యక్తులు ఇంకెక్కడ నీకు దొరకరు. మీకు అర్థమవుతుందా? కొన్ని సందర్భాలను చూపిస్తాను రండి. రోమపత్రిక ఇన్ని శ్రమల్లో, ఇన్ని కష్టాల్లో మనం సువార్త చేస్తే మనకు కలిగేది ఏంటి అంటే, చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. 16వ అధ్యాయము 3వ వచనము, రోమపత్రిక 16వ అధ్యాయం 3వ వచనము. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఇదిగో యేసయ్య సువార్తగాని నువ్వు ఒక వ్యక్తికి చెప్పగలిగితే, ఆ సువార్త ఏం చేస్తుందో తెలుసా? ఆ సువార్త చేయడం కోసం నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించగలిగితే, సువార్తలు ఏం దాగి ఉన్నాయి? 1 దేవుని వాక్యం చెప్పడం, 2 సహోదరుని ప్రేమించటం. అవునా కదా? ఈ 2 కానీ నువ్వు కలిగి ఉంటే, పౌలు గారు నిజంగా మీరు చూస్తే అకుల ప్రిస్కులతో పాటు డేరాలు కొట్టారు నైట్ పూట. దేనికోసం తెలుసా? వాళ్ళు అన్య సమాజం తెస్సలోనికీ, కొరింథీ పట్టణాలకు వెళ్ళి సువార్త చేయడానికి వెళ్ళినప్పుడు రాత్రిపూట వాళ్ళు ఏం చేశారంట? డేరాలు కొట్టి, పౌలు అంటాడు, నాకును నా తోటి వారందరిని పోషించడానికి నా చేతులు ఏం చేయబడ్డాయి? కష్టపడ్డాయి అంటాడు. ఆ మాట గుర్తుందా మీకు? తెస్సలోనికీ పత్రిక రావండి కావాలంటే ఒకసారి. తెస్సలోనికీ పత్రిక చూడండి, ఎక్కడ రాస్తాడన్నమాట? మొదటి దశలోనికి 2వ అధ్యాయం ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 8వ వచనము. మొదటి దశలోనికి 2వ అధ్యాయం 8వ వచనం చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ పౌలు గారు సువార్త చేశారు, తర్వాత ఏం చేశారో కూడా మీకు ఒక విషయం రావాలి. 8వ వచనము,
మీరు మాకు బహుప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. పౌలు గారు వాళ్ళ గుంపు చేసిన పని సువార్త ప్రకటించడం ఒకటే కాదు. తెస్సలోనికీయులకి వాళ్ళకి సువార్త ప్రకటించడం కోసం ఏం చేశారంట? మా ప్రాణములను మీకు ఇస్తామని మేము సిద్ధపరుచుకున్నాం. అంటే అదే ప్రేమ. పౌలు గారు సువార్తతో పాటు వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మా ప్రాణములను కూడా మీకు ఇద్దామని చెప్పి మేము ఫిక్స్ అయిపోయాం. అదే ప్రేమ. ప్రియమైన దేవుని పిల్లారా, ప్రేమ ఉంటేనే ప్రాణం వస్తుంది, ప్రాణం పెడతాం. అవునా కదా? యేసుక్రీస్తు వారు ప్రేమించాడు కాబట్టి ప్రాణం పెట్టాడు. కాబట్టి పౌలు గారు సువార్త చేసినప్పుడు ఆయన సువార్త ఒకటే కాకుండా ఆ సహోదరుల కోసం ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడ్డాడు. రెండవ మాట చూడండి, 9వ వచనము. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవ్వనికైనాను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. అంటే పౌలు గారు మీరు ఆలోచన చేస్తే ఇంకా ముందుకెళ్ళిన తర్వాత కొన్ని చోట అంటాడనమాట ఒక మాట, నా కోసము నాతో పాటు ఉన్న వాళ్ళ కోసము నా చేతులు కష్టపడ్డాయి అంటాడు. ఇదే తెస్సలోనికీయులు. మీరు ఒకసారి చూడండి తర్వాత వెళ్ళిన తర్వాత. అయితే నా ఉద్దేశం ఒకటే, ఏంటి అంటే వాళ్ళందరికీ సువార్త చేస్తూ వాళ్ళ మీద ఆధారపడకుండా తనతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారే, యాకుల, ప్రిస్కిల్ల, తిమోతి, లూకా, మార్కు, వీళ్ళందరి కోసము ఎవరి చేతులు కష్టపడ్డాయి తెలుసా? పౌలు గారి చేతులు కష్టపడి ఆయన సంపాదించిన ధనముతో వీళ్ళను పోషిస్తూ వాళ్ళందరికీ సువార్త చేశాడు. నా ఉద్దేశం ఏంటి అంటే సువార్తలతో పాటు వాళ్ళ కోసము ప్రేమ అనే ఒక గుణం మనకు ఉండగలగాలి. వారి కోసము మన త్యాగము చేసే మనసు మనకు ఉండగాలి. ఇలా ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటే మనకు ప్రతిఫలము. మీరు నిందలు, హింసలు, శ్రమలు వీటి దగ్గర ఆగిపోయారేమో, కానీ విశ్వసించిన వారు చూపే ప్రేమ ఉంటదే. ఇందాక ఒక మాట చదివాము, ఏమనుకున్నారంట అకుల, ప్రిస్కిల్ల? నా కోసం వారి ప్రాణమును ఇచ్చేద్దాం అనుకున్నారంట. ఇటువంటి వ్యక్తులని మీరు పొందుకుంటారు. ఇటువంటి వ్యక్తులను మీరు పొందుకుంటారు. ఇంకొక మాట గలతీ పత్రికలో చూడండి, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు. గలతీ పత్రిక గలతీ పత్రిక 4వ అధ్యాయము 15వ వచనము. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? సఖ్యమైతే మీ కన్నులు ఓడబీకి నాకు విచ్చి వేసియుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? అప్పుడు పౌలు గారికి చరిత్రలు అంటారనమాట, మేబీ కళ్ళు జబ్బేదో ఉంది అని. ఓకేనా? ఏదేమైనా సరే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు పౌలు గారి కన్ను బాలేకపోతే మా కన్ను ఇచ్చేద్దామన్నంత ఫిక్స్ అయిపోయారంట వాళ్ళు. వాళ్ళ కన్నులు సైతము ఓడబీకి ఇచ్చేద్దాం అనుకున్నారంట. ఒకరేమో ప్రాణాలు ఇచ్చేద్దాం అనుకున్నారు, ఒకరేమో వాళ్ళ అవయవాలు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు. ఇంకో గుంపు చూడండి ఏం చేసిందో, ఫిలిప్పీ గుంపు. నాలుగో అధ్యాయము 15వ వచనము 14వ వచనము. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనము. అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. ఈయన శ్రమలో ఎవరు పాలు పుచ్చుకున్నారంట? ఫిలిప్పీ సంఘం పాలు పుచ్చుకుందంట. ఏం చేసి? కింద చూద్దాం. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసి తిరిగి నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధి కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగమునై ఉన్నవి. ఇంకో గుంపు ఏం చేసిందో తెలుసా? ఫిలిప్పీ సంఘం అంట ఆయన జైల్లో ఉంటే, లేకపోతే ప్రారంభంలో ఆయన సువార్త పనిచేస్తుంటే మాటి మాటికి ఆయన అవసరాలు ఎవరు తీర్చారంట? ఫిలిప్పీ సంఘం తీర్చిందంట. తెస్సలోనికీయులకు వెళ్ళి సువార్త చెబుతుంటే, మళ్ళీ మీకు చెప్పాను కదా, అన్ని వేళలా పౌలు గారు డేరాలు కొట్టలేదు.
అర్థమవుతుందా? అన్ని వేళలా కొట్టలేదు. ఆ వ్యక్తులను బట్టి వాళ్ళు అన్యులా, లేకపోతే వాళ్ళు ధనము తీసుకుంటే ఏమని అనుకుంటారా, ఏమని అనుకోరా, ఇవన్నీ కలిగి వాళ్ళ అన్యులైతే వాళ్ళ దగ్గర తీసుకోకుండా చెప్పేవాడు, ఇచ్చేవాళ్ళు ఉంటే తీసుకునేవాడు అంతే. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే, మూడో గుంపు ఫిలిప్పీ సంఘం ఏం చేసిందంట, ఆయనకి మాటి మాటికి నా అవసరమును అన్నాడు ఆయన. అవునా కదా? ఆయన అవసరం ఏం చేశాడంట, మాటి మాటికి తీర్చారంట వాళ్ళు. చివరికి జైల్లో ఉన్నా సరే, చనిపోయే స్థితిలో వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఆయనకి కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక ఎఫ్రొదితు ద్వారా పంపించారంట రోమాకి. రోమాలో జైల్లో ఉన్నప్పుడు ఈయన ఎక్కడో మాసిదోనియాలోని ఎక్కడున్నాడు, ఫిలిప్పీ సంఘంలో ఉన్నాడు. నేను ఇప్పుడు మీకు అంటాను, ఒకరేమో ప్రాణాలు ఇచ్చేద్దాం అనుకున్నారు, ఒకరేమో అవయవాలు ఇచ్చేద్దాం అనుకున్నారు, ఒకరేమో పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా ఆయన అవసరాలు మాటి మాటికి తీరుస్తున్నారు. ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇలాంటి వ్యక్తుల్ని ఆయన ఎలా సంపాదించుకున్నాడు మీరు చెప్తున్నారు? వీళ్ళేమైనా ఆయనకు బంధువులా, ఆయనకు చుట్టాలా, వాళ్ళు ఏమైనా రక్త సంబంధులా? మరి ఎంత ప్రేమ! నేను మళ్ళీ అంటాను, రక్త సంబంధులన్నా రాబంధులు అవుతారేమో. నేను మళ్ళీ అంటాను, ఇదిగో మీరు హాస్పిటల్లో ఉంటే మీ బంధువులు మీ చుట్టూకు రారు. మీకు అవసరం ఉంటే మీ బంధువులు మీకు అవసరాలు తీర్చరు. నీ అవయం పోతే ఇంకొక అవయం ఇచ్చే బంధువులు ఎవరైనా ఉన్నారా? కుటుంబీకులే లేరు, బంధువుల దాకా వెళ్ళారు మీరు. మీ అవసరాలు మాటి మాటికి కనుగొని, అయ్యా మీకు ఏం అవసరం ఉంది, మీకు సరిపోతుందా లేదని అడిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను ఇప్పుడు అంటాను, ఇంత మంచి గుంపు నీకోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అది మరీ ఎక్స్ట్రీమ్. ఇంతమంది ఎందుకు లేరు చెప్పనా? మీరు ఎవరికి సువార్త చేయలేదు కాబట్టి మీకు దేవుడు ఇవ్వలేదు. సువార్తలో అంత శక్తి దాగి ఉంది. సువార్త మీరు శ్రమలనే చూస్తున్నారు, హింసలనే చూస్తున్నారు, రాళ్లతో కొట్టబడమే చూస్తున్నారు, మీరు ఈ చులకని శ్రమలను చూస్తున్నారు. కానీ ఆ సువార్తలో ఉన్న బ్యూటీ అంటే తెలుసా? మీకోసము నిజంగా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులను తీసుకొచ్చే శక్తి సువార్తకి మాత్రమే ఉంది. నేను ఇప్పుడు అంటాను, అకుల ప్రిస్కిల్లాకి ఏమైనా కోట్లు ఇచ్చాడా పౌలు గారు? గలతీ సంఘానికి ఏమైనా కోట్లు ఇచ్చాడు పౌలు గారు? ఫిలిప్పీ సంఘానికి ఏమైనా కోట్లు ఇచ్చాడు పౌలు గారు? పైగా వాళ్ళ సొమ్ము ఎంత తిన్నాడు? మరి ఏమి చేస్తే వాళ్ళు తమ అవసరాలు తీరుస్తున్నారు? నా అవసరాలు మాటి మాటికి తీర్చాడంట. మీరు ఇచ్చిన వస్తువుల చేత నేను సమృద్ధిగా బ్రతికాను, నాకు ఏ కొదో ఇప్పుడు లేదు. మీ అవయవాలు సైతం నాకు ఇవ్వాలని మీరు ఆశపడుతున్నారు, మీ ప్రాణాలు సైతం నాకు ఇవ్వాలని మీరు ఆశపడుతున్నారు. ఇదంతటికి కారణము సువార్త మాత్రమే పౌలు గారికి చెప్పాడు. రెండవది, వాళ్ళ కోసం తన ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. ఒకటి సువార్త, దాని వెనువెంట ప్రేమ. ఈ రెండు ఏం చేశాయి అంటే, తన కోసము ప్రాణాలు ఇచ్చే వ్యక్తులని తయారు చేశాయి. ప్రేమ దేవుని పిల్లారా, ఇది చాలా గొప్ప భాగ్యం. సువార్త వల్ల వచ్చే గొప్ప ధన్యత ఏంటంటే, నీ కోసము ప్రాణం పెట్టే వ్యక్తులు నీకు కావాలి అంటే, నువ్వు ఒకనాడు ముసలిదాని వైపోయి ఒక జైల్లో ఉన్నట్టు ఉంటావే, అప్పుడు నీ అవసరాలు మాటి మాటికి తీర్చాలి అంటే కొందరు వ్యక్తులు కావాలి కదా. ఆ వ్యక్తులు ఎలా వస్తారో తెలుసా? నువ్వు నేను యేసుని గురించి చక్కగా సువార్త చేసి ఎదుటి వ్యక్తి కోసం ప్రయాసపడితే ఆ వ్యక్తి నీ మీద అంత ప్రేమ చూపిస్తాడు. ఈనాడు క్రైస్తవులందరూ ఇలాగ దారిద్ర్యంగా తయారవడానికి కారణం ఏంటి అంటే, నేను ఇప్పుడు అంటాను, నిజంగా మన కోసం ప్రాణం పెట్టి మన అవసరం ఉండగానే ఒక 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పండి. దానికి మళ్ళీ నేను కారణం చెప్పగలను, మీరు ఎదుటి వ్యక్తికి సువార్త చేయలేదు. ఆ వ్యక్తికి మీరు శ్రమపడి కష్టపడి ప్రేమతో కానీ యేసయ్యను పరిచయం చేస్తుంటే వాడు మీ గుండెలు కట్టుకునేవాడు. మీరు మీ సమయాన్ని మీరు వ్యర్థం చేసుకుంటూ, మీ సమయాన్ని వ్యర్థమైన వాటి కోసం చేసుకుంటూ, ఒక వ్యక్తికి దేవుని మాటలు చెప్పటానికి మీరు పరిగెత్తకుండా ఒక వ్యక్తిని దేవుణ్ణి నడిపిద్దామని ఆలోచన లేకపోవడమే మీ యొక్క దుర్గతికి కారణం. సువార్తలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్ ప్రేమని దేవుని పిల్లరా, ఒక గొప్ప ఆశీర్వాదం. ఇన్ని శ్రమలలో, ఇన్ని బాధలలో, ఇన్ని వేదనలో సువార్త యేసయ్యను ప్రకటిస్తే ఏంటయ్యా నాకు కలిగేది ఏంటంటే, ఆయన చెబుతున్నాడు, అంత మంచి వ్యక్తులని నేను పొందుకోగలం.
నిజంగా పౌలు దానికోసం కొంచెం సువార్త చేసి ఉంటాడు. నేను అందుకంటాను, సువార్త అన్ని విధాలా మనకే లాభం. నేను మళ్ళీ చెబుతున్నాను ప్రియమైన దేవుని పిల్లరా, మంచి వ్యక్తులు, నీ కోసం నా కోసం ప్రాణాలను సైతం ఇచ్చే వ్యక్తులు ఎలా వస్తారు అంటే, నువ్వు ఒక వ్యక్తికి యేసయ్యని పరిచయం చేసి ఆ వ్యక్తి కోసం ప్రయాసపడ్డప్పుడు, ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి నీ కోసం ఏదైనా చేయడానికి ఇష్టపడతాడు. మీరు ఎంతమంది జీవితాలు చూసుంటారు చూడండి. ఒక మంచి సేవకుడి కోసం ఎంతమంది వచ్చి ఉంటారు చరిత్రలో, మీరు ఒకసారి వెళ్ళండి. సువార్త వల్ల కలిగే అతి పెద్ద లాభము ఈ భూమి మీదే ప్రియమైన దేవుని పిల్లరా. విశ్వసించిన ఆ చిన్న గుంపు ఉందే, విశ్వసించిన ఒక వ్యక్తి అయినా చాలు, నువ్వు సువార్త చేస్తే ఆ వ్యక్తి నీ కోసం నా కోసం ప్రాణాలు ఇచ్చేలాగా నిలబడతాడు. నీ కోసం నా కోసం తమ ఆస్తిని అంత ఇచ్చేలా నిలబడతారు. ఆదిమ సంఘం చూడండి, ఏం చెప్పారని చెప్పండి. ఆదిమ సంఘం తమ ఆస్తి అంతా సంఘంలో తీసుకొచ్చి పేదవాళ్ళకి పంచివ్వడానికి. సువార్త ఏం చెప్పలేదు, వాళ్ళు యేసయ్య గురించి చెప్పారు అంతే. యేసయ్య గురించి, యేసయ్య ప్రేమ గురించి మనం కూడా అలా ప్రేమ కలిగి ఉండాలని చెప్పారు అంతే. యేసయ్య అందరిని సమానంగా చూశాడు, అందరినీ తన సహోదరులుగానే చూశాడు. ఇదిగో ఆఖరికి పాములని వీళ్ళ కాళ్ళు కడిగి అందరితో పాటు సమానంగా ఉన్నాడు. వాళ్ళకి ఆకలి కొన్నప్పుడు ఆహారం పెట్టాడు. మాటి మాటికి శిష్యుల అవసరాలను ఎవరు తీర్చారు? పౌలు గారు శిష్యుల అవసరాలు తీర్చడానికి, ఆయన తనతో పాటు ఉన్న అవసరాలు తీర్చడానికి యేసయ్య మాదిరి. యేసు ప్రభు వారే శిష్యుల అవసరాలన్నీ తీర్చాడు 3.5 సంవత్సరాలు. ఆయన వెంట పెట్టుకొని ఆకలిస్తే కంకులు తిన్నారు. అడుగుతారు కూడా పరిచయాలు, ఏంటయ్యా మీ వాళ్ళు ఉపవాస దినం కూడా తింటున్నారంట. నిజంగా మీరు శిష్యులని పోషించింది యేసయ్యే. ఎలా పోషించాడంటే తనతో పాటు సమానంగా చూసి. నేను చెప్పానే, ఆ ప్రేమ శిష్యులని యేసయ్య కోసం చచ్చిపోయేలా చేసింది. ఆ పౌలు చూపించిన ఆ ప్రేమ ఉందే, ఆ యేసయ్యను గురించిన సువార్త ఉందే, సువార్త ప్రేమ, ఈ రెండు పౌలు కోసం అకుల ప్రిస్కిల్లా ప్రాణాలు ఇచ్చేద్దాం అనుకున్నారు. పౌలు కోసం నిజంగా గలతీ సంఘము తమ కనుగుడ్లు పీకిచ్చేద్దాం అనుకుంది. పౌలు కోసము ఫిలిప్పి సంఘము నిజంగా వాళ్ళు పేదోళ్ళు, మళ్ళీ వాక్యంలో రాయబడి ఉంటారు, అవునా కదా, మీరు నిరుపేదలైనను మీరు మాత్రము మీ దాతృత్వాన్ని వదలలేదంటాడు కొరింథీ పత్రికలో. ఇలా ఫిలిప్పి సంఘం, తెస్సలోనిక సంఘం ధనవంతులేం కాదు, నిరుపేదలైనా సరే వారి దాతృత్వాన్ని వదలలేదంట. ఇంత గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తులను ఎక్కడ పొందుకుంటాము, ఎలా పొందుకుంటామంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఒక వ్యక్తికి యేసయ్యని పరిచయం చేసి ఆ యేసయ్య చూపిన ప్రేమను వారికి చూపించండి. వాడు మీ జీవితంలో నిజంగా మిమ్మల్ని విడిచిపోడు అనమాట. చాలా మంది వ్యక్తులను చూస్తున్నప్పుడు, విశ్వాసులను చూస్తున్నప్పుడు చాలా బాధేస్తుంది. చక్కగా వచ్చి చర్చిలో కూర్చొని ఏదో వాక్యాలు వినేసి పాటలు పాడేసి వెళ్ళిపోయి, తర్వాత ఏదో ఏదో నవాబుల్లాగా వచ్చి కూర్చొని మళ్ళీ వెళ్ళిపోయి కూర్చొని చివరికి వాళ్ళని చూసే విశ్వాసులు కూడా లేకుండా పోతారు. ఎందుకు చూస్తారు చెప్పండి? వాళ్ళు ఏమైనా చూసారా? వాళ్ళు ఏమైనా ప్రయాసపడ్డారా? నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకనికి సువార్త ప్రకటించి ఆ వ్యక్తి కోసం నువ్వు కానీ శ్రమ పడితే ఆ శ్రమ వ్యక్తులను దగ్గర చేస్తుంది. యేసయ్య కోట్లు ఇవ్వలే, పౌలు గారికి ఏం కోట్లు ఇవ్వలేదు, పౌలు గారికి ఏమి లాలన మాటలు ఏం చెప్పలేదు. ఆయన చెప్పింది కేవలం సువార్త, ఆయన చూపింది కేవలం యేసయ్య ప్రేమ. దానికి వాళ్ళు ఎంత బాండ్ అయిపోయారు. కాబట్టి మళ్ళీ చెబుతున్నాను, సువార్త వల్ల మనకు వచ్చే ఒక మంచి గొప్ప లాభం భూమి మీద ఏంటి అంటే, అటువంటి మంచి వ్యక్తులని మనం పొందుకుంటాం. చాలామంది భక్తుల జీవితాలు మీరు వెనక్కి వెళ్ళండి, వాళ్ళందరి శవాలని చాలా భద్రంగా కాపాడుకున్నారు తెలుసా? చాలా భద్రంగా కాపాడుకున్నారు. వాళ్ళందరూ చనిపోతున్నప్పుడు, వాళ్ళందరూ బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళకి సేవ చేసిన రోజులు ఉన్నాయి. తమ ఆస్తులను సైతం ఇచ్చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లరా, క్రైస్తవులు మాత్రమే వడ్డీ లేకుండా అప్పు ఇవ్వగలరు, తిరిగి ఆశించకుండా ధనం ఇవ్వగలరు. మిగతా వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. నిజమైన విశ్వాసి మాత్రమే పత్రాలు లేకుండా కేవలం ప్రేమతో, నమ్మకంతో, వాడిచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు అనే తీర్మానంతో ఎదుటి సహోదరునికి డబ్బు ఇవ్వగలిగిన ఎవరన్నా ఉన్నారంటే
వాడు క్రీస్తు తప్ప ఎవరు ఉండరు. సువార్త వలన ఎంత లాభం ఉంటుంది. మీరు చిన్న చిన్న చులకన శ్రమలకి, చిన్న చిన్న వాటికి భయపడిపోయి చాలా మంచి వ్యక్తులను మీరు కోల్పోతున్నారు. అది మొదటిదైతే. రెండవదిగా నేను చెప్పాను కదా, ఏంటిది అంటే నరకము నుండి తప్పింపబడతాం. ఆ భయంకరమైన శ్రమ ఉందే, ఆ నిత్య శిక్ష ఉందే, ఆ శిక్ష నుండి మనందరం ఏమవుతాం? తప్పింపబడతాం. నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ మాట మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. క్షణమాత్రం ఉండు చులకని శ్రమ. 60 సంవత్సరాలు పౌలు పడిన బాధలని మళ్ళీ చదవండి. వాటన్నిటిని చాలా చిన్న శ్రమలు అన్నాడు. 60 సంవత్సరాల జీవితాన్ని క్షణం అన్నాడు. దేనితో పోల్చుకుంటే తెలుసా? ఆ బాధతో పోల్చుకుంటే. అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఆ బాధతో పోల్చుకుంటే ఇప్పుడు బాగానే ఉంది, అక్కడ బాధ ఉందని ఇక్కడికి వస్తే దానికి మించిన బాధ ఉంది, అక్కడ ఉంటే బాగుంది అంటారు కదా మీరు. రేపు నరకంలో కూడా అలాగే ఉంటుంది. భూమి మీద బాధలు శ్రమలని మీరు ఏరే వ్యక్తికి ఏసైనా ప్రకటించడం ఆపేశారనుకోండి, రేపు నరకం వెళ్ళిన తర్వాత ఆ శ్రమలు పడి ఉంటేనే బాగుంది అనిపిస్తుంది. ఆయన అన్నాడు, ఏమన్నాడు తెలుసా? దినదినము మా బాహ్య పురుషుడు నశించిపోతున్నాను, అంతరంగ పురుషుడు అభివృద్ధి పొందుతున్నాడు. ఈ శ్రమల వలన ఏమవుతుందంట? అంతకంతకు ఆయన మహిమ ప్రభావము వర్ధిల్లుతుందంట. యేసయ్య చెప్పిన మాట, పరలోకంలో మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. ఎప్పుడు? మీరు నా నిమిత్తం హింసింపబడి, నిందింపబడి, జనులు మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడల్లా పరలోకం మీ ఫలం ఏమైంది? అదన్నమాట విషయం. ఇక్కడ శ్రమలు పడతా ఉంటే పరలోకంలో మన పొజిషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే ఫలం. నరకాన్ని తప్పించుకోవడం గొప్ప ఫలం, పరలోకాన్ని చేరుకోవడం ఇంకా అతిపెద్ద ఫలం. ఈ సువార్తకు వచ్చే ఫలం అదే. ప్రియమైన దేవుని పిల్లరా, భూమి మీద మంచి వ్యక్తులను మనం ఏం చేసుకుంటాం తెలుసా? సొంతం చేసుకుంటాం. రెండోదిగా నరకాన్ని తప్పించుకుంటాం. మూడోదిగా నిత్య జీవంలో గొప్ప స్థానంలో మనందరము ఉంటాం. పరలోకంలో మన ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది. కాబట్టి మీరు సువార్త శ్రమలని చెప్పి ఆగిపోయారా? నేను మళ్ళీ చెబుతున్నాను, మీరు చాలా నష్టపోతారు జీవితంలో. మన కోసం ప్రాణం ఇచ్చే వ్యక్తులను పోగొట్టుకుంటాం, నరకాన్ని పొందుకుంటాం, పరలోకాన్ని పోగొట్టుకుంటాం. కాబట్టి ఆ నరకమనే శ్రమలతో పోల్చుకున్నప్పుడు ఈ భూమి మీద శ్రమలు శ్రమలే కాదు. నేను మళ్ళీ చెబుతున్నాను. అందుకే పౌలు గారు ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆకలితోనైనా అలమటించుకుంటూ, నిద్ర లేకపోయినా జాగరణాలు చేసుకుంటూ అడవుల్లో పడి మృగాలతో పడి వెళ్ళిపోయాడంట. ఎందుకో తెలుసా? ఆయనకి తెలుసు, ఈ అడవులో మృగాలతో శ్రమ కంటే కూడా, ఈ ఆకలి బాధతో ఉన్న శ్రమ కంటే కూడా, ఈ బట్టలు లేని దిగంబరత్వం శ్రమ కంటే కూడా, ఈ కొరడాలతో కొట్టించుకోవడం శ్రమ కంటే కూడా, రాళ్లతో కొట్టుబడటం శ్రమ కంటే కూడా, ఇదిగో స్వజనుల వల్ల లేకపోతే అన్ని జనుల వల్ల ఆపదలో పడటము వీటి అన్నిటికంటే కూడా అది గొప్ప శ్రమ. అందుకే పరుగులు పెట్టగలిగారు. ప్రియమైన దేవుని పిల్లారా, మీరు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, సువార్తలో ఇంత మంచి ఫలం ఉంది. సువార్తలో ఎంత మంచి ఫలం ఉంది. ఆ ఫలం కోసమే శిష్యులందరూ చచ్చిపోవడానికి ఇష్టపడ్డారు. వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ప్రియమైన దేవుని పిల్లారా, వాళ్ళు రాళ్లతో కొడుతున్న సైలెంట్గా ఉన్నారు, తలను నరుకుతున్న సైలెంట్గా ఉన్నారు. రాజులు అడ్డుపడి ఎందుకు మీరు ప్రకటిస్తున్నారన్న భయపడకుండా వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు తప్ప, ఆ ఊర్లో అడ్డంకి వస్తే ఇంకొక ఊరికి వెళ్ళిపోయారు, ఈ ఊర్లో అడ్డంకి వస్తే ఇంకొక ఊరికి వెళ్ళి సువార్త చేశారు తప్ప ఎక్కడ సువార్త ఆగినట్టు కనపడలేదు. దాని అంతటి కారణం వాళ్ళకి తెలుసు, ఇంత కష్టపడి నేను చేస్తేనే నన్ను ప్రేమించే వ్యక్తులను నేను దగ్గర చేసుకోగలను. నా కష్టకాలంలో, నా బాధలో, నా వ్యాధుల్లో నన్ను పరామర్శించే వ్యక్తులు నేను పొందుకోగలను. లేకపోతే నువ్వెంత నామకార్థంగా ఉంటావో, నువ్వెంత పై పైన చూసి చూన్నట్టు వదిలేస్తావో, రేపు నీకు శ్రమ వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా పై పైన చూసి చూన్నట్టు వదిలేస్తారు. ప్రేమైన దేవుని పిల్లలారా, కాబట్టి దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, ఇన్ని శ్రమలలో మనం శ్రమల కోసమే నియమింపబడ్డాం, శ్రమల కోసమే పిలువబడ్డాం. అయ్యా, మరి ఇన్ని సువార్త చేసి ఇన్ని శ్రమలు చేస్తే ఏంటి ఉపయోగం అంటే, చెప్పాను కదా, ఈ 3 మీరు గుర్తుపెట్టుకోండి, మీ హృదయంలో ఉండాలి. దయచేసి అటువంటి వ్యక్తులను సంపాదించుకోండి. లేకపోతే మీరు క్రైస్తులుగా ఉండి, వేషధారులుగా ఉండి, నామకార్థులుగా ఉండి చచ్చిపోతారు. దేవుడి చిన్న మళ్ళీ దీవించిన గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మరొకసారి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ప్రభువా, ఇన్ని శ్రమల్లో, ఇన్ని కష్టాలలో మా ఆరోగ్యాలు బాగలేకపోయినా,
చాలా మంది భక్తులు ఆరోగ్యాలు బాగాలేకపోయినా, ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి బట్టలు లేకపోయినా, ఎందుకు నాయన అనేక మంది తిడుతున్నా కొడుతున్నా వెళ్ళి నీ మాటలు చెప్పారు. ఈరోజు మాకు అర్థమవుతుంది ప్రభువా. వాళ్ళు తండ్రి అశాశ్వతమైన ఈ జీవితం కోసం వాళ్ళు చూడలేదు, క్షణమాత్రం ఉండి 60 ఏళ్ళ జీవితం కోసం వాళ్ళు చూడలేదు అయ్యా. చనిపోయిన తర్వాత శాశ్వత కాలమైన ఆ నిత్య నరకాగ్నికి భయపడ్డారు, ఆ నిత్య పరలోకాన్ని కోరుకున్నారు. అందుకోసమే వాళ్ళు తండ్రి వాటన్నిటిని త్యాగం చేయగలిగారు ప్రభువా. దయచేసి నాయన సువార్తలు ఎంత శక్తి ఉంది ప్రభువా. మా కోసం ప్రాణములు ఇచ్చే వ్యక్తులను సంపాదించుకున్నంత శక్తి నీ సువార్తలో, నీ ప్రేమలో ఉంది ప్రభువా. దయచేసి నాయన ఇప్పటికైనా మా కన్నులను, మా హృదయములను తెరచుకొని మాకు తెలిసిన ప్రతి వ్యక్తికి, వాడు విన్నా వినకపోయినా, మమ్మల్ని అపహాసం చేసినా, నాకు ఇప్పుడు సమయం లేదన్న ఏదైనా సరే వాడికి చెప్పుకుంటూ ప్రభువా నిజంగా తండ్రి మా బ్రతుకులను సాగే జీవితాలను మాకు దయచేయండి. ఈ శ్రమలకు భయపడితే రానన్న ఉగ్రత తప్పించుకోలేం ప్రభువా. అది చాలా పెద్ద శ్రమ నాయన. దయచేసి నాయన ఈరోజు చెప్పిన మాటలు వారి హృదయంలో ఫలింప చేయండి. సువార్త వలన ఎంత ధన్యత ఉందో, సువార్తలో ఎంత ఆదరణ దాగి ఉందో, సువార్తలో ఎంత గొప్ప ఫలము దాగి ఉందో మా హృదయములకు తెలియచేయండి. ఇప్పటి నుండి అయినా సరే తండ్రి నాయన మా జీవితాలను తండ్రి సువార్త కోసం అంకితము చేయటానికి, సువార్త చేసి నాయన ఒకరినైనా రక్షించుకోవటానికి, ఒక ఆత్మీయునైనా సంపాదించుకోవడానికి మా హృదయాన్ని ప్రేరేపించమని ఆయన గత వారాలుగా మీరు తెలియజేస్తున్న విషయాలను బట్టి మీకు స్తోత్రాలు. రాబోయే వారంలో కూడా ప్రభువా అయ్యా తండ్రి చనిపోయిన తర్వాత ఎలా జీవితం ఉంటుందో, తీర్పు ఎలా ఉంటుందో కూడా ఆ విషయాలను కూడా మేము తెలుసుకుంటున్నాయన. నిజంగా తండ్రి చక్కగా నీళ్ళు ఎదగటానికి మాకు సహాయం చేయండి. నిజంగా తండ్రి ఇప్పుడిప్పుడే తండ్రి నాయన నీళ్ళు ఎరుగుతున్న వారం వాక్యం విని విడిచిపెడితే నిజంగా తండ్రి మా అంత దౌర్భాగ్యులు ఎవ్వరు ఉండరు ప్రభువా. ఆ వాక్య ప్రకారంగా బ్రతికితేనే మాకు ఫలము నాయన. వాక్యం విని ఆ ప్రకారంగా బ్రతకపోతే రెండంతల నరకపాత్రము నాయన మేము. నిజంగా ప్రభువా దయచేసి నాయన ప్రతి ఒక్కరి హృదయాన్ని ముట్టండి. మారు మనసు లేని వారికి మారు మనసుని దయచేయండి. పాప క్షమాపణ లేని వారికి పాప క్షమాపణ దయచేయండి. అయ్యా బాప్తిని తీసుకున్నాను, త్వరగా బాప్తిని తీసుకుని నాయన. అయ్యో ఎప్పుడు నేను అక్కడ వస్తుందో, ఇప్పుడు మేము చనిపోతామో తెలియదు కాబట్టి నాయన త్వరగా భయపడి నాయన సిద్ధపాటు కలిగిన ఆయన మా జీవితాలను మార్చుకోవడానికి మాకు సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి నాయన ప్రతి విషయంలో మీరు కృపను చూపించండి. రానున్న రోజుల్లో నాయన నూజివీడు సంఘమున తండ్రి నాయన ఇంకా ముందుకు తండ్రి తీసుకువెళ్ళటానికి, మేము సువార్త చేసి నాయన ముందుకు తీసుకురాని మా కృపను చూపించండి. మాకు ఇచ్చినటువంటి స్థలాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు. అందులో నాయన మరి రేకులు వేయాలని ఆశపడుతూ ఉండగా ప్రభువా అయ్యా దానిని కూడా తండ్రి నాయన పూర్ణముగా తండ్రి మీరు జరిగించి మాకు ఒక చిన్న సంఘమును తండ్రి నాయన మాకు దయచేయమని చక్కగా మేమందరము కూడుకుంటూ చాలా మందిని సువార్త చేసి మా సంఘ సభ్యులుగా చేసుకుంటూ మేమంతా ఒక కుటుంబంగా ఉండి అనేక మందిని రక్షించుకోవడానికి, అనేక మంది ఆత్మీయులను సంపాదించుకోవడానికి, మా కోసం ప్రాణం పెట్టే వాళ్ళని, మా కోసం తండ్రి మా అవసరాలను మాటి మాటికి తీర్చే వారిని, మా కోసం వారి అవయవాలను సైతం ఇచ్చేవారిని నిజంగా తండ్రి సంపాదించుకోవడానికి మా అందరికీ కృపను చూపించమని, రానున్న రోజులు మమ్మల్ని అందరినీ మీరు అయా ముందుకు సువార్తకి తీసుకెళ్తారని నమ్మొచ్చు. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని మీరే సహాయం చేయమని చేస్తారని నమ్మొచ్చు. యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునుడి, కుమారుడైన యేసుక్రీస్తు అనుడి, పరిశుద్ధాత్మ దేవునుడి కృపయో ప్రేమయో సమాధానము సంతోషము వారి సన్నిధి సహవాసము మనకును, ఎవరైతే తమ కష్టమును తమ శరీరమును తమ ధనమును దేవుని పనికి పనంగా పెడుతూ పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో అటువంటి సకల పరిశుద్ధులకును ఇప్పుడు నెలపడి సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికీ ఇంకా అది తల్లి దా నువ్వు ప్రేయర్ చేస్తాలే నీకు దా. ఏంటంటే చీకటి అవ్వలేదు.
సర్దినాయి మనం వెళ్దాం అని అవి వాళ్ళు సర్దుకుంటారు కదా. కాదు ఇక్కడే ఉన్నారా? నేను ఆన్లైన్లో మొన్న ఒకటి చెప్పాడు. అదేం కంపెనీ